హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరు బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు కస్టమర్కి ఇచ్చేసేయడానికైతే రెడీగా ఉన్నాయండి బ్లౌజులు. వాటినైతే ఎలా వర్క్ వేసానో, కలర్ కాంబినేషన్ ఎలా తీసుకున్నానో ఇదైతే నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది ఒక డిజైన్ అండి. ఈ శారీ అయితే గ్రీన్ కలర్ అనమాట. శారీ చూపిస్తున్నాను చూడండి. శారీ అయితే ఇది లైట్ కలర్, గ్రీన్లో లైట్ కలర్ అనమాట. దీనికైతే నేను ఒక 2 కలర్స్, గ్రీన్లోనే 2 కలర్స్ అయితే తీసుకున్నానండి. శారీ పెద్ద బార్డర్ వచ్చి ఓకే, చాలా బాగుంది. అయితే దీనికి కస్టమర్ అయితే ఫస్ట్ పట్టు క్లాత్ తీసేసుకున్నారనమాట. బార్డర్ కలర్ పట్టు క్లాత్ తెచ్చేసుకున్నారు. వర్క్ చేయించుకోవడానికి పట్టు క్లాత్ ఉంటే అంటే ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటుంది కాబట్టి బ్లౌజు ఇంకా వాళ్ళే తెచ్చేసుకుంటున్నారు, తెలిసిన వాళ్ళు అయితే. నేనైతే దీనికి ఇలాగా ఈ డిజైన్ కస్టమరే సెలెక్షన్ చేసుకున్నారు. దీనికైతే నేను గ్రీన్లోనే ఒక 2 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఒకటి శారీ కలర్ ఒకటి తీసుకున్నాను, శారీ కంటే డార్క్ కలర్ ఇంకొకటి తీసుకున్నా. ఈ లీవ్స్కి డబల్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. డబల్ కలర్స్ తీసుకుని ఇంకా ఫస్ట్ లాస్ట్ గోల్డ్ కలర్ జరీ వేశాను. ఇంకా అంతే. ఇంకా ఇంకా దీనికి కలర్స్ ఏం అవసరం లేదు. అలాగే ఈ బూటీస్ అయితే మాత్రం ఈ బూటీస్ ఉన్న బ్లౌజుని చూసి సెలెక్షన్ చేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళకి చూపించే పిక్చర్ ఒకలాగా, అలాగే బూటీస్ ఒకలాగా వేయకూడదు కాబట్టి ఈ మగ్గం బూటీస్ ట్రెండ్ తగ్గినా కూడా ఇంకా ఫోటోలో ఇదే చూపించాను కాబట్టి ఇంకా ఇదే వేసేసాను. అలాగే హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి. హ్యాండ్ ఇది షార్ట్ హ్యాండ్ స్టిచ్ చేయించుకుంటానన్నారు. ఆయన కూడా షార్ట్ హ్యాండ్ కూడా సరిపోద్దండి. షార్ట్ హ్యాండ్ అంటే మరీ షార్ట్ కాదు, 8 ఇంచులు, 8 ఇంచుల హ్యాండ్కి ఇలా వచ్చుద్దండి. సరిపోద్ది. 8 ఇంచుల హ్యాండ్కి కూడా సరిపోద్ది. లేదంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 10 ఇంచులు అవసరం లేదన్నారు. ఇంకా దీనికైతే ఇలా వేసానండి. ఓకేనా? చాలా బాగుందండి డిజైను. షార్ట్ హ్యాండ్కి కానీ ఎల్బో హ్యాండ్కి కానీ దేనికైనా కూడా. దీనికి స్టిచ్చెస్ ఎలా వచ్చినాయి అంటే మొత్తం కలిపి 1,50,000 1,60,000 వరకు వచ్చినాయండి. ఈ 2 హ్యాండ్స్ అలాగే నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కలిపి ఒక 1,50,000 పైనే వచ్చినాయి అన్నమాట. దీనికైతే మనం యూజ్ చేసిన జరీని బట్టి దీనికైతే అంటే ముడికుట్టు ఎక్కువ ఉందన్నమాట. దీంట్లో జరీ ఎక్కువ పడుతుంది. 1,400 వరకు తీసుకోవచ్చండి. నేను ఒక 100 తగ్గించే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ శారీసే వస్తున్నాయండి వీళ్ళ దగ్గర నుంచి నాకు. ఇంకా రెగ్యులర్గా నా దగ్గరే చేయించుకుంటున్నారు, అందుకే నేనైతే చూసి తీసుకున్నాను. ఓకేనా? ఇది ఒక శారీ అండి. ఇది ఎల్లో కలరు, కాపర్ కలరు, గోల్డ్ కలర్, ఈ 3 కలర్స్తో వచ్చిందనమాట ఈ శారీ. బాగుంది కదా? దీనికి ఎలా డిజైన్ చేశానంటే దీనికి కూడా ఎక్కువ జరీ అండి. మొత్తం కూడా జరీ అన్నమాట. ఇలా వచ్చింది. ఈ డిజైన్ అయితే కస్టమరే చూసి సెలెక్షన్ చేసుకున్నారనమాట. వేరే దగ్గర చూసి సెలెక్షన్ చేసుకున్నారు. దీన్ని అయితే నేను ఇంతవరకు వేయలేదండి. ఈ డిజైన్ అయితే వేయలేదన్నమాట. ఇది బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఇంకా బాగుంటుందండి. అయితే దీనికి జరీ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ప్రతిదీ కూడా కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టే. ఈ జరీ ఎక్కువ తీసుకుంటే ఇంకా వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అన్నారనమాట. దేనికి ఏ కలర్ వేస్తారన్నారో అంటే చెప్పాను నేను. ఈ లీవ్స్కి ఎల్లో కలర్ వేస్తాం అనుకుంటున్నాను. నా మీద వదిలిపెడితే నేను అలాగే వేస్తాను. ఈ లీవ్స్కి ఎల్లో కలర్, అలాగే ఈ ఫ్లవర్స్కి గోల్డ్, ఇంకా లైట్గా కాపర్ తీసుకుంటానని చెప్తే, కాదు ఈ లీవ్స్కి గోల్డ్ కలర్ తీసుకోండి, ఇంకా నేను వేరే శారీస్ మీద యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని అయితే కస్టమర్ అయితే సజెస్ట్ చేశారు. ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి గోల్డ్ జరీ ఎక్కువ పట్టిందండి. దీనికి డిజైన్లో ఒక 3 వంతులు జరీ పట్టింది, ఒక వంతు మాత్రం సిల్క్ థ్రెడ్ పట్టిందనమాట. హ్యాండ్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్ 8 ఇంచులు, హ్యాండ్ పొడవు 8 ఇంచులు తీసుకున్నాను. ఇంకా దీనికి కూడా ఇంకా అంతే జరీ ఎక్కువ పట్టింది. అయితే దీనికైతే చెప్పాను కదా, ఈ కస్టమర్స్ ఎక్కువగా నా దగ్గరే వర్క్ వేయించుకుంటున్నారని చెప్పాను కదా. ఇంకా దీనికైతే 1,200 తీసుకున్నానండి.
ఓకేనా. అలాగే ఎలా ఉన్నాయో నేను చూపించిన బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో ఇంకొన్ని బ్లౌజులు చూపిస్తాను. ఇదంతా కూడా పండగలే ఉన్నాయండి, ఎక్కువగా వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఓకేనా. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.